అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్ గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద ఓ చెట్టెక్కి కూర్చుంది. ఎలుగుబంటి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అడవుల్లో ఆహారం, నీరు లేక వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్నాయని అంటున్నారు. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. క్రూర మృగాలు గ్రామాల్లోకి రాకుండా ఇకనైనా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఎలుగుబంటి హల్చల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రెసెంట్ అడవుల్లోకి పారిపోయిందా ఎలుగుబంటి? అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం లాంటి ప్రాంతాల్లో వన్యమృగాల సంచారం ఎక్కువైంది. సంవత్సరం కాలంగా గ్రామాల్లోకి వస్తున్నా కూడా అధికారులు, స్థానిక అటవీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకొని పాపాన పోలేదంటూ కూడా అనేక సార్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గంలో చిరుతపుళ్ళు కానీ రాయదుర్గంలో ఎలుగుబంటి సంచారం అధికమైంది. ఊర్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చి వాటిపై పూర్తిగా మనుషులపై దాడి చేస్తున్నా కూడా మనుషులపై కానీ లేదా ఆవులు, గొర్రెలపై కూడా పూర్తిగా దాడి చేస్తున్నా కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకుని పాపాన పోలేదంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తారు. తాజాగా ఉంతకల్ గ్రామంలో కూడా ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి చెట్టుకి కూర్చున్నా కూడా అది అధికారులు చెప్పినా కూడా రాకపోవడంతో గ్రామస్తులు దాన్ని తరిమేశారు ఆ అడవుల్లోకి. కాకపోతే ఇకపై కూడా పూర్తి చర్య రాకుండా కూడా పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వాటికి పూర్తిగా జనావాసాల్లోకి రాకుండా అడవుల్లో ఉండే విధంగా కూడా పూర్తిగా రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఎలుగుబంటి పారిపోయినప్పటికీ మరి తిరిగి ఎప్పుడు వస్తుందో, మళ్ళీ దాడి చేస్తున్నామని కూడా బిక్కుమంటూ కూడా ఊర్లో వేసవికాలం కావడంతో బయట పనుకుంటే బయట పనుకుంటూ ఉంటారు. నిద్రిస్తున్నప్పుడు కూడా దాడి చేస్తున్నందుకు భయంతో ఉన్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ యోగానంద్. ನಾವು ಹೇಳಂಗಿಲ್ಲ ನಾವು ಫಾರೆಸ್ಟ್ ಆಫೀಸಿಗೆ